నా పేరు గాదిరాజు రామకృష్ణరాజు, మాది బొమ్మేరు గ్రామం, తూర్పుగోదావరి జిల్లా. నేను డిగ్రీ వరకు చదువుకున్నానండి. నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్. ఆ ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయం చేద్దామని ఇందులోకి వచ్చామాట. ప్రస్తుతానికి 2 ఎకరాలు కందలో మేము ఒక వర్షం జనుము, ఒక వర్షం పెసర, దీన్ని 45 రోజులు 50 రోజులు అయిన తర్వాత ఇలా కోసేసి దాన్ని అలా మల్చింగ్ కింద వేసేస్తున్నాను. జనం ఒక స్పూన్ రసాయనిక ఎరువు కానీ, ఒక్క మూత కలుపు మందు కానీ, అది ఎటువంటి పెస్టిసైడ్ ఏది కూడా అది జీరో, ఏది వాడలేదండి. గ్రీన్ మెన్యూర్ పెంచుకుంటూ ఇదే పద్ధతిలో 14 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఎటువంటి రసాయనిక ఎరువు, కలుపు మందులు, పురుగు మందులు కూడా వాడలేదండి. నాకు ఇంకా కొంచెం పెంచడం ఇష్టం అండి. కానీ ఈ కంద ఏమైనా ఎక్కడ డ్యామేజ్ అవుతుందని ముందు జనుము కోసి మల్చింగ్ చేసేస్తున్నాం అండి. మనసులో నేను చేసిన పద్ధతిలో చేయాలని అందరికీ ఉందండి కోరిక. మా పక్క రైతు రసాయనిక ఎరువులతో వ్యవసాయం చేసిన రైతు చక్కెరకేళి 1 ఎకరం వేసారండి. ఆయన వేస్తే 1200కి 900 మొక్కలు తెగులు వచ్చేసిందండి. నేను కంద ఒక 1/2 ఎకరంలో వేసానండి. రసాయనిక ఎరువులు వేసిన వాళ్ళకి వైరస్ వచ్చి కంప్లైంట్లు వచ్చి వాళ్ళది మొక్కలు చనిపోవడం జరిగిందండి. నాది 1/2 ఎకరం 40 పుట్లు అయిందండి. ఎకరం 80 పుట్లు కాడికి. రసాయనిక ఎరువులు వేసిన వాళ్ళది నా పక్క వాళ్ళకి నన్ను రీచ్ అవ్వలేకపోయారండి వాళ్ళు. ఈ మల్చింగ్ చేసిన తర్వాత వదులుతూ ఉంటే మీకు అద్భుతమైన రిజల్ట్ వస్తుందండి. మీరు మీ కళ్ళతో మీరు చూద్దరు కదండి. ఇంకా అందులో అసలు మీకు ఎటువంటి సందేహం లేదు. ఏ రకంగానే కూడా ఆలోచించక్కర్లేండి. భూమి ఆరోగ్యాన్ని పెంచాలండి. భూమి సారవంతంగా ఉంటేనే పండిన పంటలో అన్ని రకాల పోషకాలు ఉంటాయండి. భూమి ఆరోగ్యంగా లేకపోతే ఎటువంటి పోషకాలు ఉండవండి. పోషకాలు లేని ఆహారం తినడం వల్ల ఉపయోగం లేదండి, మరి రోగాలు రావటం తప్ప. పోషకాలు ఉన్న ఆహారం తింటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. భూమి ఆరోగ్యంగా ఉండాలంటే PMDS విత్తనాలు చల్లుకుంటూ గ్రీన్ మెన్యూర్ పెంచుకొని దాని భూమిలో కలిదునుకుంటూ మన జీవామృతం అప్లై చేస్తే భూమి ఆటోమేటిక్గా అన్ని రకాల పోషకాలు ఉంటాయండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ప్రతి రైతు ఇందులోకి మారి తీరవలసిందేనండి.